హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మొట్టమొదటిసారి పేద విద్యార్థులకి హెల్ప్ చేయడం కోసమని స్కాలర్షిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటూ మన ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ నెల 10వ తారీఖున ఈ టెస్ట్ అనేది మీకు ఉంటుంది, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు. దీనికి సిలబస్ కంప్లీట్ జెండర్ స్టడీస్ ప్రిలిమ్స్ ఫుల్ సిలబస్ అంతా కూడా మీరు చదువుకొని ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. సెల్ఫ్ ప్రిపరేషన్లో కొన్నాళ్ళుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అది సాధ్యపడుతుంది. సో ఇందులో మీరు 80+ ఓపెన్ కేటగిరీ వాళ్ళు 80+ స్కోర్ చేస్తే మీకు 100% ఫ్రీ అనేది ఇస్తాం. మన కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు ఫ్రీగా వస్తుంది. అలాగే ఓబీసీ డబ్ల్యూఎస్కి 75+, ఎస్సీ ఎస్టీకి 65+ వస్తే ఫ్రీ అనేది వస్తుంది. కొంచెం తక్కువ వస్తే డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా డీటెయిల్స్ కోసం ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మన వెబ్సైట్లో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ టెస్ట్ ఎలా రాయాలి అంటే యూ హ్యావ్ టు రిజిస్ట్రేషన్ ఎలాగా టు రిజిస్టర్ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎక్కడ ఉంటుంది? రిజిస్ట్రేషన్ ఫామ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీకు కనిపిస్తుంది. ఓకే, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి ఉంటుంది. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో పోస్టెడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీకు ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మన వాట్సాప్ గ్రూప్ ఫాలో అవుతున్నా లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నా అందులో కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాం. మీరు రిజిస్టర్ అవ్వండి, మీకు కాల్ వస్తుంది. మీరు మన యాప్లో సైన్అప్ అయ్యి ఈ టెస్ట్ 10వ తారీఖు రాయొచ్చు. ఇవన్నీ కూడా మనకి కామెంట్స్, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి ఉంటాయి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి గోల్డెన్ ఆపర్చునిటీ. బిగినింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోచింగ్ మాకు కావాలి అనుకున్న వాళ్ళందరికీ బంపర్ ఆఫర్ నడుస్తుంది. దివాళీ సెలబ్రేషన్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎర్లీగా ప్రారంభమైపోయాయి. మీకు 60,000 రూపీస్ కోర్సు 50,000 కంటే 10,000 రూపీస్ డిస్కౌంట్, దాంతోపాటు ఈఎంఐ ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ మరియు ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకోండి. జనరల్గా మనం డిస్కౌంట్ ఇస్తే ఈఎంఐ ఇవ్వము, ఈఎంఐ ఇస్తే డిస్కౌంట్ ఇవ్వము. దివాళీ స్పెషల్ మీకు 2 వస్తున్నాయి. ఈ ఆఫర్ కూడా 15th నవంబర్ వరకు మాత్రమే ఉంది. తరువాత ఈ ఆఫర్ అనేది ఉండదు. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మేక్ యూజ్ ఆఫ్ దిస్ సూపర్బ్ ఆఫర్. సో ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి హెడ్లైన్స్లో ఫ్రంట్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, గవర్నర్స్ డిలేయింగ్ క్రూషియల్ బిల్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ సేస్ సుప్రీం కోర్ట్. ఇదే టాపిక్ పైన టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో కూడా మనకి ఆర్టికల్ వచ్చింది. స్టేట్స్ ఇన్ కోర్ట్ అగెన్స్ట్ ది గవర్నర్స్కి వ్యతిరేకంగా స్టేట్స్ అన్నీ కూడా కోర్టు మెట్లు ఎక్కుతున్నాయని చెప్పేసి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ కూడా వచ్చింది. సో ఈ ఆర్టికల్ మీ అందరికీ తెలుసు, జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ కిందకు వస్తుంది. సో ఫస్ట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఉన్న ఆర్టికల్ లైన్ బై లైన్ చూద్దాము. దీంట్లో మనకి ఎక్స్ప్లనేటరీ ఫార్మాట్లో ఇస్తారు. తర్వాత సుప్రీం కోర్ట్ చేసిన కామెంట్స్ ఏంటనేది కూడా ఫస్ట్ ఆర్టికల్లో మనం చూద్దాం. సో 2 ఆర్టికల్స్ మనం చదవాలి. ఐ విల్ టేక్ యూ త్రూ ద ఎంటైర్ ఆర్టికల్. సో ఫస్ట్ ఒకసారి మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్లో చదివేద్దాం. సో బేసిక్గా న్యూస్ ఏంటంటే మనకి తమిళనాడు, కేరళ, పంజాబ్ ఈ 3 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యాయి. ఎందుకని, ఏమడుగుతున్నాయి అవి? టు డిసైడ్ ఏ టైమ్ ఫ్రేమ్ ఫర్ విచ్ గవర్నర్స్ హ్యావ్ టు ఎయిదర్ రిటర్న్ ఆర్ గ్రాంట్ అసెంట్ టు బిల్స్. వాళ్ళ దగ్గరికి వచ్చిన బిల్స్కి ఎయిదర్ యాక్సెప్ట్ చేయడం కానీ లేదా రిటర్న్ చేయడం కానీ చేయాలి. దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. ఈరోజు టైం ఫ్రేమ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇండెఫినెట్గా దే సిట్టింగ్ ఆన్ ద బిల్స్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ది గవర్నెన్స్ అని చెప్పేసి ఈ స్టేట్స్ అన్నీ కూడా విడివిడిగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నాయి. సో కథ ఏంటి ఇంకొకసారి మనం డీటెయిల్డ్గా చూసేద్దాం. సో ఎక్యూజేషన్స్ ఏంటి, ఏ ఆరోపణలు ఉన్నాయి అంటే మనకి ఎస్పెషలీ ఫస్ట్ కమింగ్ ఫ్రమ్ తమిళనాడు తీసుకుంటే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని తమిళనాడు గవర్నమెంట్ ఎక్యూజ్ చేస్తుంది. ఏమంటుందంటే మీరు సిటిజన్స్ మ్యాండేట్తో యూఆర్ టాయింగ్ విత్ ఇట్, అంటే ప్రజా తీర్పుని మీరు అపహాస్యం చేస్తున్నారు. యూఆర్ ప్లేయింగ్ విత్ ఇట్. ఎలాగా? బై సిట్టింగ్ ఆన్ ద బిల్స్. మేము పంపిస్తున్న బిల్స్ పైన మీరు ఎయిదర్ అసెంట్ చేయట్లేదు, రిటర్న్ కూడా చేయట్లేదు. ఈ రకంగా యూఆర్ ట్రబ్లింగ్ ది గవర్నెన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో గవర్నర్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ రైవల్ లాగా బిహేవ్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ క్రియేట్ చేస్తున్నారు బై సింప్లీ సిట్టింగ్ ఆన్ ద బిల్స్ ఫర్ మంత్స్ టుగెదర్. ఒక డెడ్ లాక్ క్రియేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ప్రోగ్రెస్ లేకుండా ఏ పని చేయనీయకుండా ఆయన ఆపేస్తున్నారు. సో కేరళ కూడా సెపరేట్గా తన పిటిషన్ పెట్టింది. తను కూడా 8 ప్రపోజ్డ్ లాస్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అవి కూడా గవర్నర్తో పెండింగ్ ఉన్నాయని చెప్తోంది. నెలలు కాదు సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నాయని కేరళ కూడా అంటుంది. అందులో 3 బిల్స్ తీసుకుంటే 2 సంవత్సరాలకు పైగానే అది గవర్నర్ యొక్క ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయాయి.
ఆన్ ది అదర్ హ్యాండ్ పంజాబ్ కూడా తీసుకుంటే 7 బిల్స్ తను పంపిన 7 బిల్స్ గవర్నర్ దగ్గర స్టక్ అయిపోయాయి. అండ్ అతను కూడా అడ్మినిస్ట్రేషన్ ఈజ్ బ్రింగింగ్ ఇట్ టు గ్రైండింగ్ హాల్ట్, అంటే ఎటువంటి కదలిక లేకుండా స్తంభించిపోయేటట్టు గవర్నర్ ప్రవర్తిస్తున్నారు. బై నాట్ యాక్టింగ్ అపాన్ ఇట్ వీఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్. ఏం చేయాలన్నా చట్టం చేయాలి, ఆ చట్టం వాళ్ళ దగ్గర స్టక్ అయిపోతుంది. సో అడ్మినిస్ట్రేషన్ హాల్ట్ అయిపోతుంది దీనివల్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు వచ్చిందా? వచ్చింది. తెలంగాణ కూడా ఇంతకుముందు ఇట్లాగే జరిగితే సుప్రీంకోర్టుకి తెలంగాణ గవర్నమెంట్ అప్రోచ్ అయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏప్రిల్లో ఇంటర్వ్యూన్ అయిందనమాట. 2022 సెప్టెంబర్ నుంచి పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని క్లియర్ చేయమని సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి తెలంగాణలో కూడా. సో ఇది సిచ్యువేషన్ అమ్మా. ఈ రకంగా మనకి గవర్నర్స్ సిచ్యువేషన్ ఉంది. సో గవర్నర్స్ అందరూ కూడా వాళ్ళే ఒక లాగా మారిపోతున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అయితే మనం తెలుసుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ గ్రాంటింగ్ ఎసెంట్. గవర్నర్ దగ్గరికి బిల్లు వెళ్ళేటప్పుడు గవర్నర్ ఏం చేయొచ్చు, గవర్నర్కి ఉన్న అధికారాలు ఏంటి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కవర్స్ ది ఆప్షన్స్ బిఫోర్ ద గవర్నర్ వెన్ ఎ బిల్ పాస్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఈజ్ ప్రెజెంటెడ్ టు హిమ్. బోత్ హౌసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్లో పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ ఏం చెయ్యొచ్చు అనేది ఆర్టికల్ 200లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో అందులో ద ఫస్ట్ ప్రావిజో టు ద ఆర్టికల్ ఏం చెప్తోందంటే మనకి, గవర్నర్ కుడ్ ఎయిదర్ డిక్లేర్ హిజ్ అసెంట్ టు ద బిల్ ఆర్ విత్హోల్డ్ ద అసెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మనీ బిల్ ఆర్ రిజర్వ్ ద లా ఫర్ ది కన్సిడరేషన్ of the president if he thinks the bill derogates from or endangers the power of the judicial review of the high court. సో ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్న పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆయన ఎయిదర్ హీ కెన్ అప్రూవ్ ద బిల్, గివ్ హిజ్ అసెంట్ అంటే అప్రూవ్ చేయొచ్చు, లేదా విత్ హోల్డ్ ద అసెంట్ అంటే అప్రూవ్ చేయకపోవచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మనీ బిల్ అయితే ఆయన రిటర్న్ చేయడానికి లేదు. మనీ బిల్ ఖచ్చితంగా అప్రూవ్ చేయాలి, ఎందుకంటే మనీ బిల్ ప్రవేశపెట్టినప్పుడే ముందే గవర్నర్ పర్మిషన్ తీసుకొని ప్రవేశపెడతారు. సో మనీ బిల్ తన దగ్గరికి వస్తే తను దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ విత్ హోల్డ్ చేయడానికి లేదు, రిటర్న్ చేయడానికి లేదు. ఆర్ రిజర్వ్ ద లా ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి కూడా ఆయన లాని రిజర్వ్ చేయొచ్చు. ఏ సందర్భంలో రిజర్వ్ చేస్తారంటే, ఆ బిల్ అనేది చూడండి, జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ హైకోర్ట్ని, ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ హైకోర్ట్ని ఎండేంజర్ చేసేలాగా ఉంటే. సో బేసిక్గా దీని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా ఒక బిల్లు చేసి ఆ బిల్లు హైకోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూని తగ్గించేలాగా దాంట్లో ప్రావిజన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్కి ఖచ్చితంగా ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? యూ కెన్ సే బిల్లో దిస్ ఈజ్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ద హైకోర్ట్, ఇట్లాంటి ఏమైనా పెట్టినా, అట్లాంటి ప్రావిజన్స్ ఏమైనా పెట్టినా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వెళ్ళినా, దెన్ ఇట్ విల్ గో ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకి గవర్నర్ దగ్గర 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి గివ్ అసెంట్ టు ద బిల్ అంటే బిల్లుకి అప్రూవల్ ఇవ్వడం, లేదా విత్హోల్డ్ అంటే అప్రూవల్ ఇవ్వకపోవడం, లేదా రిటర్న్ చేయడం, బిల్లుని రిటర్న్ చేయడం ఫర్ రీకన్సిడరేషన్, చేంజెస్ ఏమన్నా చెప్పి మళ్ళీ రీకన్సిడర్ చేయండి అని చెప్పడం, ప్రొవైడెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మనీ బిల్ అయితే రిటర్న్ చేయడానికి లేదు. అండ్ మూడో ఆప్షన్ ఏంటి, హీ కెన్ ఫార్వర్డ్ ఇట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎప్పుడు ఆ బిల్ అనేది హైకోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూని ఎండేంజర్ చేస్తే. అలా కాకుండా కొన్ని కాన్స్టిట్యూషనల్ అంశాల్లో కూడా ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపిస్తారు. బట్ ఒక పాయింట్ అయితే ఇది ఫస్ట్ ప్రావిజోలో ఈ పాయింట్ రాసి ఉంది, చాలా ఇంపార్టెంట్, వినండి తర్వాత చూడండి. ఇన్ కేస్ ద గవర్నర్ చూజెస్ టు విత్ హోల్డ్ అసెంట్ అంటే ఒకవేళ అసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వకూడదని డిసైడ్ అయితే అప్పుడు ఆయనకున్న ఆప్షన్ ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్. హీ షుడ్ రిటర్న్ ద బిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ with a message requesting the legislative assembly to reconsider the proposed law or any specified provisions or suggest amendments. ఆయన ఒకవేళ బిల్లుకి అప్రూవల్ ఇవ్వకూడదు అనుకుంటే ఆయన ఏం చేయాలి, దాన్ని రిటర్న్ చేయాలి. ఎన్ని రోజుల్లోగా రిటర్న్ చేయాలి, ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుందంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మెన్షన్ చేశారు. ఇన్ని రోజుల్లోగా అని మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో ఏమని రిటర్న్ చేయాలి, ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక మెసేజ్ పెడుతూ ఏమని, మీరు ప్రపోజల్ అని రీకన్సిడర్ చేయండి, లేదా స్పెసిఫైడ్ ప్రావిజన్స్లో ఇష్యూ ఉంది వాటిని రీకన్సిడర్ చేయండి, లేదా నేను సజెస్ట్ చేస్తాను కొన్ని అమెండ్మెంట్స్ వాటిని కన్సిడర్ చేయండి అని చెబుతూ పంపించవచ్చు. అప్పుడు అసెంబ్లీ ఏం చేయాలి, ఖచ్చితంగా గవర్నర్ చెప్పింది ఫాలో అవ్వాలా, రూల్ ఏమీ లేదు. ద అసెంబ్లీ వుడ్ రీకన్సిడర్ అండ్ పాస్ ద బిల్.
రీకన్సిడర్ చేసి చేంజెస్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చేయకుండా తిరిగి బిల్ని పాస్ చేయొచ్చు. అండ్ దిస్ టైమ్ ద గవర్నర్ షుడ్ నాట్ విత్ హోల్డ్ హిస్ అసెంట్. రెండోసారి పంపినప్పుడు గవర్నర్ తన అసెంట్ని విత్ హోల్డ్ చేయడానికి లేదు, ఖచ్చితంగా ఆయన అప్రూవల్ ఇచ్చి తీరాల్సిందే. అయితే ఈ గోలంతా దేనికోసం అంటే చూడండి, ఇన్ షార్ట్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ వుడ్ బో టు ది కన్సిడర్డ్ డెసిషన్ ఆఫ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది పీపుల్. ఫైనల్గా ఆయన చేయాల్సిందేంటి, హీ హ్యాస్ టు బో డౌన్ టు ది కన్సిడర్డ్ డెసిషన్ ఆఫ్ ది ఎలక్టెడ్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల సభ మనకి అసెంబ్లీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి ఆయన తల వంచక తప్పదు. ఐదర్ ఆయన అప్రూవల్ ఇవ్వచ్చు లేదా రిటర్న్ చేయొచ్చు. రిటర్న్ చేసినా సరే వీళ్ళు మళ్ళీ తిరిగి పంపితే ఖచ్చితంగా అప్రూవల్ ఇవ్వాల్సిందే. సో ఆయనకు అంతకంటే ఆప్షన్స్ కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. గవర్నర్స్కి డిస్క్రిషనరీ పవర్ ఉందా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసే అధికారం కాన్స్టిట్యూషన్ గవర్నర్స్కి ఇచ్చిందా? చూడండి, డూ గవర్నర్స్ హ్యావ్ డిస్క్రిషన్ పవర్ ఉందా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా అంటే కరెక్టా తప్ప వాళ్ళే డిసైడ్ చేసే అధికారం వాళ్ళకు ఉందా? నో. గవర్నర్స్ డిడ్ హ్యావ్ ఏ ఇనీషియల్గా ఉండింది, తర్వాత మార్చారు. గవర్నర్స్ డిడ్ హ్యావ్ ఏ డిస్క్రిషన్ టు రిటర్న్ బిల్స్ బిఫోర్ ద ఫస్ట్ ప్రావిజో ఇన్ ద డ్రాఫ్ట్ ఆర్టికల్ 175. అంటే డ్రాఫ్ట్ ఆర్టికల్ అంటే అర్థం ఏంటి, కాన్స్టిట్యూషన్ ఫైనలైజ్ చేయక ముందు డ్రాఫ్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు 175గా ఉండేది, ఇప్పుడు 200 అయింది. దాంట్లో బిల్లు రిటర్న్ చేయడానికి డిస్క్రిషన్ ఉండిందన్నమాట. అయితే ఇది కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందే దిస్ వాజ్ అమెండెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1949 ఇట్ సెల్ఫ్. అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి రాకముందు డ్రాఫ్ట్ ఆర్టికల్ ఉండేది, కానీ 1949లో దాన్ని అమెండ్ చేసేసారు. దో ఇట్ వాజ్ థాట్ that the governor's exercise of discretion would act as a potential check on disruptive legislative tendencies. ఇనీషియల్గా ఏమనుకున్నారంటే ఈ మనకి లెజిస్లేచర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్స్ చేసేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నర్కి ఈ లెజిస్లేటివ్ పవర్ డిస్క్రిషన్ అనేది ఇస్తే పనికొస్తుందని ఇనీషియల్గా భావించారు. అంటే ఈ లెజిస్లేచర్ ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నర్స్కి కొన్ని పవర్స్ ఇస్తే కంట్రోల్ చేయడానికి పనికొస్తుందని భావించారు. కానీ అంబేద్కర్ గారు ఈ అమెండ్మెంట్ ప్రవేశపెడుతూ ఏమన్నారంటే ఇన్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ దేర్ కెన్ బి నో రూమ్ ఫర్ ద గవర్నర్ యాక్టింగ్ ఆన్ డిస్క్రిషన్. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? ఈ పదం చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. ప్రజలకి జవాబుదారీగా ఉండే ప్రభుత్వంలో గవర్నర్కి డిస్క్రిషన్ ఇవ్వకూడదు, గవర్నర్కి డిస్క్రిషన్ ఇచ్చే స్పేస్ ఉండకూడదు. అల్టిమేట్గా గవర్నమెంట్ ఆర్ ఈ లెజిస్లేచర్ వీళ్ళంతా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంతా కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్, అది ఫస్ట్ థింగ్. అండ్ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి అకౌంటబుల్. అక్కడ ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు అడిగిన ప్రజల తరపున లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళని ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబుల్ గవర్నమెంటే అల్టిమేట్ అథారిటీ. గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ ఇక్కడ ఇవ్వడానికి లేదు అని అంబేద్కర్ గారు అన్నారు. తర్వాత టిటి కృష్ణమాచారి గారు కూడా, ఆయన ఎవరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబరు, తర్వాత ఫినాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు. ఆయన కూడా ఈ అమెండ్మెంట్ని అప్రూవ్ చేశారు. ఆయన కూడా ఏమన్నారో చూడండి. ఆయన కూడా ఏమన్నారో చూసారా? గవర్నర్ కెనాట్ యాక్ట్ ఆన్ హిజ్ ఓన్. తనంతట తాను యాక్షన్ తీసుకోవడానికి లేదు. హీ కెన్ ఓన్లీ యాక్ట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద మినిస్ట్రీ అడ్వైస్ ప్రకారమే ఆయన నడుచుకోవాలి. వెన్ ఎ గవర్నర్ సెండ్స్ ఎ బిల్ బ్యాక్ ఫర్ ఫర్దర్ కన్సిడరేషన్ హీ డస్ సో ఎక్స్ప్రెస్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అది. మా ప్రతి లైను ఇంపార్టెంట్, ఇది అందుకే మొత్తం లైన్ బై లైన్ మీకు తీసుకెళ్తున్నాను. మై స్టైల్ ఆఫ్ అప్రోచ్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. దీనికి మీరు అలవాటు పెడితే మీరు కంప్లీట్గా న్యూస్ పేపర్ చదివినట్టే, ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా మనం వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నర్ ఒక బిల్లు రిటర్న్ చేయాలన్నా అది కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్తోనే చెయ్యాలి అని చెప్పి కృష్ణమాచారి గారు అంటున్నారు. అదేంటి సార్, వీళ్ళే బిల్లు పంపించి వాళ్ళే రిటర్న్ చేయమని ఎందుకు అంటారని మీరు అడగొచ్చు. ఏంటంటే ఇక్కడ చూడండి, ఆ పాయింట్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. కృష్ణమాచారి గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకి ఒకవేళ మోడిఫికేషన్ అవసరం వచ్చి లేదా పబ్లిక్ ఒపీనియన్ కంప్లీట్గా దానికి నెగిటివ్గా వచ్చింది అనుకోండి, ద గవర్నమెంట్ యూజెస్ ది గవర్నర్ టు రిటర్న్ ద బిల్ టు ద లోవర్ హౌస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అర్థమైంది మీకు? గవర్నర్ రిటర్న్ చేయకూడదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అంటే డెడ్ లాక్ వచ్చేస్తుంది. సపోజ్ ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టింది, అప్రూవ్ చేసేసింది, గవర్నర్కి పంపించింది. పంపిన తర్వాత దే రియలైజ్ ఇట్ నీడ్స్ సర్టెన్ మోడిఫికేషన్, కొన్ని మోడిఫికేషన్స్ అవసరమని రియలైజ్ అయింది.
లేదా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకం ఉందని రియలైజ్ అయింది. అప్పుడు ద సేమ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్కి చెప్పి మీరు రిటర్న్ చేసేయండి, మేము మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు గవర్నర్ దాన్ని రిటర్న్ చేస్తారు. అలాంటప్పుడు ఆయన రిటర్న్ చేయడానికి ఆయన అధికారం ఉండాలి కదా. ఆ సెన్స్లో గవర్నర్కి రిటర్న్ చేయడానికి అధికారం ఇచ్చారు అనేది కృష్ణమాచారి గారు చెప్తున్న పాయింట్ అనమాట ఫర్ రీలెజిస్లేషన్. అది పాయింట్. ద ఫస్ట్ ప్రావిజో టు ద ఆర్టికల్ 200 ఈజ్ దస్ ఎ సేవింగ్ క్లాజ్. అందుకే అది ఒక సేవింగ్ క్లాజ్. రిటర్న్ చేయడం అనేది ఒక సేవింగ్ క్లాజ్ అండ్ రీటైన్స్ ద డిస్క్రిషన్ ఓవర్ ద ఫేట్ ఆఫ్ ద బిల్ సోల్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్ క్యాబినెట్ చేతిలోనే డిస్క్రిషన్ ఉంటుంది. ఆ బిల్లు ఉండాలా పోవాలా అనేది స్టేట్ క్యాబినెటే డిసైడ్ చేస్తుంది. వద్దు అనుకుంటే స్టేట్ క్యాబినెటే గవర్నర్కి చెప్తుంది, హీ కెన్ రిటర్న్ ఇట్. అందుకని గవర్నర్ తన డిస్క్రిషన్ ఉపయోగించి రిటర్న్ చేయడం అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేదా కాన్స్టిట్యూషన్ యొక్క ఉద్దేశం కాదు అని మనకి కృష్ణమాచారి గారి మాటల్లో కనిపిస్తుంది. అలాగే మీరు ఆర్టికల్ 163 చూసారనుకోండి. ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే ఇట్ మేక్స్ ఇట్ క్లియర్ ద గవర్నర్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ. ఏం చెప్తుంది అది? ద టాప్ కోర్ట్ ఇన్ ది షంషేర్ సింగ్ case verdict has held that as a formal head of the state, a governor exercises all his powers and functions conferred on him by or under the constitution, ఇది important point, on the aid and advice of his council of ministers, save in spheres where the governor is required by or under constitution to exercise his functions in his discretion. అంటే అర్థం ఏంటమ్మా? దీని మీనింగ్ అంటే అన్ని సందర్భాల్లో కూడా గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్తోనే పనిచేయాలి, ఎక్సెప్ట్ కాన్స్టిట్యూషన్ని కాపాడాల్సిన సందర్భాల్లో తప్పితే. అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేస్తుంది, కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయిపోయింది అనిపిస్తే డిస్క్రిషనరీ పవర్ వాడొచ్చు తప్పితే సాధారణమైన పరిస్థితుల్లో ఆయన డిస్క్రిషన్ వాడడానికి లేదు. ఆయన ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే అని షంషేర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు నోట్ డౌన్. నోట్స్ రాసుకునేటప్పుడు ఈ కేసెస్ రాసుకోవాలి, క్లియర్ కట్గా మీరు రాసుకోవాలి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పి ఇప్పుడు గవర్నర్ అంశం పైన మీకు క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. న్యూస్లో ఉంది కాబట్టి మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ mention these case laws, if you can mention the debates in the constituent assembly, అంబేద్కర్ గారు ఏమన్నారు, కృష్ణమాచారి గారు ఏమన్నారు, ఇప్పుడు ఈ కేసు లా ఏం చెప్తోంది, ఈ టైంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ పాయింట్స్ని మీరు మెన్షన్ చేయగలిగితే మీ ఆన్సర్లో అద్భుతంగా ఉంటుంది. The assent or return of the bill does not involve the discretion of the individuals occupying the governor's post. క్లియర్గా చెప్పారు. సో అసెంట్ కానీ రిటర్న్ కానీ, అసెంటే కాదు రిటర్న్ కూడా ఆయన డిస్క్రిషన్తో జరగదు. బిల్లు రిటర్న్ చేయాలన్నా సరే ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బట్టే చేయాలి తప్పితే ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అయిపోతుందనే సందర్భాల్లో తప్పితే ఆయన రిటర్న్ చేయడానికి కూడా లేదు అని చెప్పేసి చెప్తారు. అంటే ఆ ప్రావిజన్ ఇచ్చారు రిటర్న్ చేయడానికి, అది ఒక సేవింగ్ క్లాజ్. పొరపాటున మనం పంపించేసాము, తప్పులు చేసేసాము, మార్చాలి అని చెప్పి ఈ సేమ్ ప్రభుత్వానికి అనిపించినప్పుడు ఆ అవకాశం ఉండాలి కాబట్టి చేస్తున్న పని అనమాట. అయితే క్వశ్చన్ ఏంటి, బై వెన్ షుడ్ బిల్స్ బి రిటర్న్, ఎన్నాళ్ళలో బిల్స్ రిటర్న్ చేయాలి? ఇది పెద్ద ప్రాబ్లం. The first proviso of Article 200 says it should be returned as soon as possible. As soon as possible అని చెప్పారు. Constitution is silent on what exactly this phrase means. అంటే as soon as possibleకి మీనింగ్ ఏంటి? కాన్స్టిట్యూషన్ దగ్గర ఆన్సర్ లేదు, కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ద ప్రావిజో టు మీన్ యాజ్ ఎర్లీ యాజ్ ప్రాక్టికబుల్ వితౌట్ అవాయిడబుల్ డిలే. అవాయిడబుల్ డిలే లేకుండా, అంటే కొన్నిసార్లు కొన్ని ప్రొసీజరల్ డిలేస్ ఉంటాయి, అవి తప్పదు. అంతేగాని కావాలనే డిలేస్ అనేవి లేకుండా ప్రాక్టికల్గా ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా చేయాలని సుప్రీంకోర్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే ఫ్రేజ్ని ఇంటర్ప్రెట్ చేసింది. ఇప్పుడు ఇన్ ఇట్స్ 1972 జడ్జిమెంట్ ఇన్ దుర్గాపద ఘోష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. అలాగే మనకి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ఇన్ హిస్ 2020 జడ్జ్మెంట్ ఇన్ ద కేశం మేఘా చంద్రసింగ్ కేస్, ఈ కేసులో ఈయన ఏం చెప్పారు, సెడ్ ఎ రీజనబుల్ టైం వుడ్ మీన్ 3 months. ఆయన ఏం చెప్పారు, రీజనబుల్ టైం అంటే 3 months అని చెప్పారు. ఆయన 3 months అని చెప్పారు. అంతకుముందు అవాయిడబుల్ డిలే లేకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ ప్రాక్టికబుల్ అని చెప్పి 1972 కేసులో చెప్పారు. ఈ కేసు లాస్ని మీరు మెన్షన్ చేయొచ్చు. The states have urged the court to interpret the phrase in the proviso and fix a time limit. సో స్టేట్స్ ఏమంటున్నాయంటే మీరు ఒక టైం లిమిట్ ఫిక్స్ చేసేయండి, ఆ ఫ్రేజ్ని మీరే ఇంటర్ప్రెట్ చేసి ఒక టైం లిమిట్ ఫిక్స్ చేయండి, బై విచ్ గవర్నర్ షుడ్ అసెంట్ ఆర్ రిటర్న్ ఏ బిల్. ఆ లోపు వాళ్ళు అసెంట్ కానీ రిటర్న్ కానీ చెయ్యాలి అని చెప్పేసి మీరు పెట్టండి అని స్టేట్స్ అడుగుతున్నాయి. మరి దీని సర్కారియా కమిషన్ రిపోర్ట్ కూడా 1988లో వచ్చిన రిపోర్టు అదేం చెప్తోందంటే, హ్యాడ్ సజెస్టెడ్ కన్సల్టేషన్ విత్ ద గవర్నర్ వైల్ డ్రాఫ్టింగ్ ద బిల్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫిక్సింగ్ ఎ డెడ్ లైన్ ఫర్ ఇట్స్ డిస్పోజల్.
అంటే మీరు బిల్ డ్రాఫ్ట్ చేసినప్పుడే గవర్నర్తో ప్రతి బిల్ విషయంలో గవర్నర్తో కన్సల్ట్ చేయండి, అప్పుడే డెడ్ లైన్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పేసి సర్కారియా కమిషన్ మనకి సజెషన్స్ ఇచ్చింది. సో ఇవి ఈ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలనడానికి రకరకాల మార్గాలు అనమాట. సో కేరళ కూడా ఏమడిగిందంటే సుప్రీంకోర్టుకి టు ఫార్మ్ ఏ 7 judge బెంచ్ టు రివ్యూ ఏ 5 judge బెంచ్ జడ్జ్మెంట్ ఇన్ ద 1962 పురుషోత్తమన్ నంబూద్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. 1962లో ఈ పురుషోత్తమన్ నంబూద్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు వచ్చింది, విచ్ హెల్డ్ ద వ్యూ దట్ ఆర్టికల్ 200 డిడ్ నాట్ ప్రొవైడ్ ఫర్ ఏ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ గవర్నర్ షుడ్ కమ్ టు ఏ డెసిషన్. అప్పుడు ఏం చెప్పేశారంటే ఆయన ఆర్టికల్ 200లో టైం లిమిట్ లేదు, సో ఎప్పుడు పలానా టైంలోగా రావాలని చెప్పేసి లేదు అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ 5 judge జడ్జిమెంట్ చెప్తోంది. అందుకు కేరళ ఏంటుంది, దాన్ని రివ్యూ చేయాలంటే మనకి 7 judge బెంచ్ మనం పెట్టాలి, ఆ పర్టికులర్ కేసుని మళ్ళీ రివ్యూ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు సుప్రీంకోర్టే టైం లిమిట్ లేదు అని చెప్తే మన గవర్నర్స్ దాన్ని మిస్యూజ్ చేస్తారు కదా, ఖచ్చితంగా మిస్యూజ్ చేస్తారు, ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు కదా అని కేరళ అంటుంది. ద స్టేట్ ఆల్సో సెడ్ దట్ ఎట్ ద టైమ్ ద కోర్ట్ డిడ్ నాట్ కన్సిడర్ ద పాసిబిలిటీ ఆఫ్ గవర్నర్స్ హోల్డింగ్ బ్యాక్ బిల్స్ ఫర్ అన్ ఇండెఫినిట్ టైం. ఇండెఫినిట్ టైం ప్రకారం వాళ్ళు హోల్డ్ చేస్తారని చెప్పి అనుకోలేదు. మీకు అర్థమవుతుందా? ఇష్టం వచ్చినంతసేపు వాళ్ళు డెసిషన్ తీసుకోకుండా వాయిదాలు వేస్తూ ఉంటారు, ఇండెఫినెట్గా వాయిదాలు వేసే పాసిబిలిటీ ఉంటుందనే విషయాన్ని కోర్టు ఆ టైంలో కన్సిడర్ చేయలేదు. సో కన్సిడర్ చేయకుండా అట్లా అప్పుడు టైం లిమిట్ లేదు అనే విషయాన్ని చెప్పింది. సో ఇదమ్మా ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎన్ని కేసెస్ ఇందులో మెన్షన్ చేశారు మీరు చూస్తే చాలా కేసెస్ మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని రెఫర్ చేయడం జరిగింది. ఒక యూపీఎస్సీలో క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రిఫర్ టు judgments, previous judgments, you have to refer to debates if possible in the Constituent Assembly, or you have to refer to the quotations given by founding fathers of the Constitution. గవర్నర్ డిబేట్కి సంబంధించిన అద్భుతమైన ఆర్టికల్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు మేక్ ఫుల్ నోట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నేను అందుకే బేసిక్స్ ఆర్టికల్ 200 ఏం చెప్తుందన్న బేసిక్స్తో పాటు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, స్టేట్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా మొత్తం మెన్షన్ చేశారు. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్స్ అన్నీ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి కదా, మరి సుప్రీంకోర్టు ఏ కామెంట్స్ చేసిందో కూడా ఒకసారి మనం చూసేద్దాం. సో ఇంకా కేసు గురించి తీర్పు ఇవ్వలేదు. సో సుప్రీంకోర్టు ఏమనింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాము, ఒకసారి గమనిద్దాం. ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ఏమందంటే, ఇట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ వీ షుడ్ లుక్ ఇన్ టు. వై షుడ్ పార్టీస్ బీ మేడ్ టు అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ ద గవర్నర్స్ టు యాక్ట్. సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వీఆర్ డెమోక్రసీ ఇన్ ఆపరేషన్ సిన్స్ ద బర్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మొదటి రోజు నుంచి మన డెమోక్రసీయే కదా. దీస్ ఆర్ ద మ్యాటర్స్ టు బీ సార్టెడ్ అవుట్ బిట్వీన్ గవర్నర్స్ అండ్ సీఎంకి గవర్నర్స్కి మధ్యలో సార్ట్ అవుట్ అవ్వాల్సిన విషయాలు. ఈ విషయాల్లో సుప్రీంకోర్టు వరకు రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని ఆయన అన్నారు. ఆయన ఇంకా ఏమంటారంటే, మీరు సోల్ సెర్చింగ్ చేసుకోవాలి, మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి దానికి మీరు రావాల్సిన అవసరం ఏంటి? ఎవరు? గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఇలాంటి విషయానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సిన పరిస్థితులు కరెక్టేనా అని మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తోంది ఏంటంటే, ద గవర్నర్ షుడ్ నాట్ బీ ఒబ్లీవియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ నాట్ ఎలక్టెడ్ బై పీపుల్. గవర్నర్స్ ఈ విషయాన్ని మర్చిపోకూడదు. సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. గవర్నర్ ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాదు, నామినేటెడ్ క్యాండిడేట్, అపాయింట్ చేయబడ్డ వ్యక్తి. సో ఆ విషయాన్ని గవర్నర్ ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నారంటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రైమసీ ఉంటుంది. ఆ ప్రైమసీని, ఆ ఇంపార్టెన్స్ని తగ్గించేలాగా గవర్నర్ ప్రవర్తించకూడదు అనే విషయాన్ని మర్చిపోకూడదని సుప్రీంకోర్టు సిజేఐ డివై చంద్రచూడ్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా ఏమంటారనేది మనకి ఇంకా తెలియదు. వి విల్ సీ జడ్జిమెంట్ ఏమొస్తుందనేది తెలియదు. ఏమైనా టైం లైన్ ఫిక్స్ చేస్తారా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. మళ్ళీ ఇంకొక పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ టైం లైన్ లేదా టైం ఫ్రేమ్ లేదా డూ నథింగ్ స్ట్రాటజీ మొన్న ఎడిటోరియల్లో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నౌ దేర్ ఆర్ సమ్ పీపుల్ యూజింగ్ డూ నథింగ్ స్ట్రాటజీ. ఈ డూ నథింగ్ స్ట్రాటజీ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు? డూ నథింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తోంది మొదటిది గవర్నర్స్ బిల్లులు అసెంట్ ఇవ్వాలా లేదా విత్ రెస్పెక్ట్ టు బిల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. 2, స్పీకర్ లేదా చైర్మన్, స్పీకర్స్ ఏం చేస్తున్నారు? విత్ రెస్పెక్ట్ టు యాంటీ డిఫెక్షన్ లా కేసెస్ వాళ్ళ దగ్గరికి వచ్చాయనుకోండి, అధికార పార్టీకి చెందినవాడు
ప్రతిపక్షానికి వెళ్తే వెంటనే వాడిని డిస్క్వాలిఫై చేస్తున్నారు. ప్రతిపక్షం వాడు అధికార పార్టీలోకి వచ్చాడు అనుకోండి, అధికార పార్టీకి అది ప్లస్ కదా, అలాంటి విషయంలో ప్రతిపక్షం పిటిషన్ వేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే టైం లిమిట్ మెన్షన్ చేయలేదు. సో టైం లిమిట్ మెన్షన్ చేయలేదు, నో టైం లిమిట్ అనే లూప్ హోల్ని ఉపయోగించుకొని ఈ డూ నథింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్న కాన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వీళ్ళంతా. మూడవది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఏ విషయంలో అంటే కొలీజియం రికమెండేషన్స్ విషయంలో. సుప్రీంకోర్టు కొలీజియం రికమెండేషన్స్ చేసినప్పుడు ఆ రికమెండేషన్స్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే, వాళ్ళు ప్రమోషన్ చేయమని లేదా ట్రాన్స్ఫర్ చేయమని చెప్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే వెంటనే అప్రూవల్ ఇస్తుంది, అంటే వెంటనే ఓకే చెప్తుంది. ఏమి అప్రూవల్ ఒకవేళ వాళ్ళు నచ్చని వాళ్ళు వచ్చారనుకోండి, ఇట్ ఈజ్ అగైన్ ఫాలోయింగ్ ద స్ట్రాటజీ ఆఫ్ డూ నథింగ్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొలీజియం రికమెండేషన్స్ని క్రాస్ చేసే అధికారం లేదు. ఇట్ కెన్ ఓన్లీ గివ్ హిజ్ ఒపీనియన్, తన ఒపీనియన్ చెప్పొచ్చు. ఒపీనియన్ చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కన్సిడర్ చేసి మళ్ళీ నేమ్స్ ఫార్వర్డ్ చేస్తే ఖచ్చితంగా ఓకే చేయాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సైలెంట్గా ఉంటుంది, తన ఒపీనియన్ చెప్పట్లేదు, సైలెంట్గా ఉంటుంది. సో వీళ్ళు రికమెండేషన్స్ పంపించినప్పుడు ఆ నేమ్స్ వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోతో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయిస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాక ఏమైనా ఇష్యూస్ ఉంటే సుప్రీంకోర్టు కొలీజియంకి చెప్తారు. వాళ్ళు ఏమైనా పేర్లు మార్చాల్సి ఉంటే మారుస్తారు. వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవుతారు. మళ్ళీ అదే నేమ్స్ సుప్రీంకోర్టు కొలీజియం సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తనకి నచ్చని పేర్లు ఏమైనా వస్తే ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్ అపాన్ ఇట్, ఇట్ ఈస్ కీపింగ్ క్వైట్. అది సైలెంట్గా ఉండిపోతుంది. ఈ సైలెంట్గా ఉండిపోవడం అనేది ప్రధానమైన సమస్య. ఓకేనా? సో దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ, ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ నౌడేస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. దివాళీ సెలబ్రేషన్స్ ఓన్లీ యూపీఎస్సీకి మాత్రమే కాదమ్మా, ఆప్షనల్స్, జనరల్ స్టడీస్ మాత్రమే కాదు, ఆప్షనల్స్కి కూడా ఉన్నాయి. 24,000కే విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు లభిస్తుంది. మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 22,500 కూడా మనం ఇస్తాం. సింగిల్ పేమెంట్, ఒకేసారి పేమెంట్ చేస్తే 22,500కి, లేదు 3 ఈఎంఐలో కడతామంటే 8,000 వరకు కడతామంటే 24కి కూడా మీకు ఆప్షన్ ఉంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఎల్టీఎక్స్లో అందిస్తున్న ఆప్షనల్స్ వచ్చేసి పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు లభిస్తాయన్నమాట. ఓకేనా? డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, హౌస్ ప్యానల్ అడాప్ట్స్ రిపోర్ట్స్ ఆన్ న్యూ క్రిమినల్ లా బిల్స్. సో దీనికి అదేంటో చూద్దాం. అగైన్ ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2. మెజారిటీ ఆఫ్ ద ఆర్టికల్స్ GS2 ఉంటాయి, కొన్ని GS3 వస్తాయి సాధారణంగా న్యూస్లోకి వచ్చాయి కూడా. సో న్యూస్ ఏంటనేది ఒకసారి మనం చదివేద్దాము, తర్వాత మీకు స్టోరీ వీటి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తాను. సో న్యూస్ ఒకసారి చూడండి. ద పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ ఆన్ మండే అడాప్టెడ్ అంటే యాక్సెప్టెడ్ 3 రిపోర్ట్స్ ఆన్ ద బిల్స్ దట్ సీక్ టు రీప్లేస్ ది ఎగ్జిస్టింగ్ క్రిమినల్ లాస్. ఎగ్జిస్టింగ్ క్రిమినల్ లాస్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చిన 3 బిల్స్ని పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ ప్యానల్స్ ఏం చేసిందమ్మా, అడాప్ట్ చేసిందంటే ఓకే చేసిందని అర్థం. ఇక్కడ మీకు 2-3 విషయాలు తెలియాలి. ఈ ఆర్టికల్ అర్థం కావడానికి 2-3 థింగ్స్ మీకు తెలియాలి. సో ఐ విల్ టేక్ యూ త్రూ ఆల్ దోస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ అన్నాం. సో వాట్ ఈజ్ ఏ పార్లమెంటరీ కమిటీ? పార్లమెంటరీ కమిటీ యొక్క రోల్ ఏంటి ఇక్కడ అనేది ఒక ఆస్పెక్ట్. ఓకే, తర్వాత ఈ క్రిమినల్ లాస్ని రీప్లేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. వాట్ ఆర్ దోస్ క్రిమినల్ లాస్ దట్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్? ఏ క్రిమినల్ లాస్ని రీప్లేస్ చేస్తున్నారు, వాటి ప్లేస్లో వస్తున్న కొత్త లాస్ ఏంటి, వాటికి సంబంధించిన బిల్స్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. సో ఐ విల్ టేక్ యూ త్రూ ద ఫస్ట్ వన్, పార్లమెంటరీ కమిటీ. అసలు పార్లమెంటరీ కమిటీ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ మనకి తెలియాలి కదా. పార్లమెంటరీ కమిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యానెల్ ఆఫ్ ఎంపీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యానెల్ ఆఫ్ ఎంపీస్. ఎంపీస్తో ఏర్పాటు చేయబడ్డ ఒక ప్యానెల్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈజ్ అపాయింటెడ్ బై, దట్ ఈజ్ ఎయిదర్ అపాయింటెడ్, కొన్ని సందర్భాల్లో అపాయింట్ చేస్తారు, ఆర్ ఎలక్టెడ్, కొన్ని సందర్భాల్లో ఎలక్ట్ చేస్తారు. ఎవరు? elected by the house are nominated by the speaker or chairman.
లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్. అర్థమవుతుందా? ఇట్స్ ఏ ప్యానల్ ఆఫ్ ఎంపీస్. ఒక 30 మందో 20 మందో ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ పెట్టి ప్రిస్క్రైబ్ చేసి చేస్తారు. సో ఈ కమిటీ ఎలా పనిచేస్తుంది? ఇట్ వర్క్స్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్, దీనికి డైరెక్షన్ ఎవరు పాస్ చేస్తారు? అండర్ ది డైరెక్షన్ ఆఫ్ స్పీకర్ లేదా చైర్మన్, వాళ్ళ డైరెక్షన్లో ఈ కమిటీ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఇది ఉంది, ఇది అక్కడి నుంచి వచ్చాయి. వీటికి అథారిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఆర్టికల్ 105 మరియు ఆర్టికల్ 118 నుంచి వీటికి అథారిటీ వస్తుంది. ఆర్టికల్ 105లో ఏం చెప్పారంటే ఇట్ టాక్స్ అబౌట్ ప్రివిలేజెస్ ఆఫ్ ఎంపీస్. ఆర్టికల్ 105 టాక్స్ అబౌట్ ప్రివిలేజెస్ ఆఫ్, అంటే అధికారాలు, స్పెషల్ రైట్స్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 105లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 118లో ఏం చెప్తున్నారంటే కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఆర్టికల్ 118లో పార్లమెంట్కి ఒక అథారిటీ ఇచ్చింది. దేనికి? టు మేక్ రూల్స్, అంటే పార్లమెంట్ ఎట్లా ఫంక్షన్ అవ్వాలి అనే దానికోసం రూల్స్ మీరే తయారు చేసుకోవచ్చు. టు రెగ్యులేట్ ఇట్స్ ప్రొసీజర్, మీ ప్రొసీజర్ని రెగ్యులేట్ చేసుకోవడం కోసం మీరు రూల్స్ తయారు చేసుకోవచ్చని కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 118లో పార్లమెంట్కి అథారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 118 నుంచి వస్తున్న అథారిటీలో భాగంగానే పార్లమెంట్ క్యాన్ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ కమిటీస్ అనమాట. ఈ కమిటీస్ని ఆ రకంగా క్రియేట్ చేసుకుంటుంది. అయితే అవసరం ఏంటి? వాట్ ఈజ్ ద నీడ్? పార్లమెంటరీ కమిటీస్ యొక్క అవసరం ఏంటని మీరు అడగచ్చు. అవసరం ఏంటి అంటే ఎప్పుడైనా సరే పార్లమెంట్లో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టారనుకోండి, బిల్లు దాంట్లో లాంగ్వేజ్ అంతా కూడా కంప్లీట్లీ టెక్నికల్. మన ఎంపీలకి కంప్లీట్గా ఉన్న టైంలో దీన్ని మొత్తం స్టడీ చేసేసి దీని గురించి కంప్లీట్గా డిబేట్ చేసేసి ఒపీనియన్స్ చెప్పేంత టైం అనేది దొరకదు. దాంట్లో లీగల్ లాంగ్వేజ్, సబ్జెక్ట్ మ్యాటర్ లాంగ్వేజ్ చాలా ఉంటుంది. అండ్ నాట్ ఎనఫ్ టైం ఇన్ ది పార్లమెంట్ టు డిబేట్ ఆన్ ఇట్. పార్లమెంట్లో అంత టైం దొరకదు, ఎన్నో బిల్లులు పెట్టాలి. అందుకని ఏం చేస్తారంటే ఈ బిల్ని కంప్లీట్గా పరిశీలించి స్క్రూటినైజ్ చేసి వాళ్ళ రికమెండేషన్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ బిల్ని సాధారణంగా స్క్రూటినీ చేసి స్టడీ చేసి రికమెండేషన్స్ ఇవ్వడం కోసమని ఈ కమిటీస్కి పంపిస్తూ ఉంటారు. మెయిన్ రీజన్ ఇదనమాట. సో ఈ పార్లమెంటరీ కమిటీస్కి వీటిని పంపిస్తే అది కొంత టైం తీసుకుని వాళ్ళు ప్యానల్ ఆఫ్ ఎంపీస్, వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళంతా చదివి స్టడీ చేసి వాళ్ళ ఒపీనియన్స్, దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా, యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలా, అన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎగ్జిస్టింగ్ క్రిమినల్ లాస్ని రీప్లేస్ చేస్తూ వస్తున్న 3 బిల్స్ పైన మీ ఒపీనియన్ చెప్పండి అని పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్కి పంపించారు. సో వాళ్ళ రిపోర్ట్ వచ్చింది, అక్కడ కమిటీ మీటింగ్ జరిగి కమిటీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. నౌ వీళ్ళు యాక్సెప్ట్ చేసిన ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో, కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది స్పీకర్కి వెళ్తుంది. సో స్పీకర్ దాన్ని సభ ముందు పెడతారు, మళ్ళీ పార్లమెంట్లో దీని గురించి డిబేట్ అనేది జరుగుతుంది, తర్వాత బిల్లు ఓటింగ్కి వెళ్తుందన్నమాట. ఇది సింపుల్గా స్టోరీ. లిమిటెడ్ టైం ఉంటుంది, డీటెయిల్ డిస్కషన్ అనేది జరగదు కాబట్టి డీటెయిల్డ్గా దాన్ని స్టడీ చేయడానికి, స్క్రూటినీ చేయడానికి ఉన్న మార్గం పార్లమెంటరీ కమిటీస్కి పంపించడం. ఓకేనా? మరి ఈ పార్లమెంటరీ కమిటీస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? ప్రధానంగా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాండింగ్ కమిటీస్, 2 యాడ్ హాక్ కమిటీస్. మరి స్టాండింగ్ కమిటీస్కి యాడ్ హాక్ కమిటీస్కి డిఫరెన్స్ ఏంటి? స్టాండింగ్ కమిటీస్ అనేవి పర్మనెంట్ బాడీస్. దే ఆర్ పర్మనెంట్. మెంబర్స్ పర్మనెంట్ కాదు, కమిటీ పర్మనెంట్. ఇవి టెంపరరీ. ఇవి అవసరాన్ని బట్టి ఏర్పాటు చేస్తారు, అవసరం తీరిపోయాక వాటిని క్లోజ్ చేస్తారు. పర్మనెంట్గా యాడ్ హాక్ కమిటీస్ అనేవి ఉండవు. కానీ స్టాండింగ్ కమిటీస్ పర్మనెంట్. అవి ఎవ్రీ ఇయర్ దే ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఎవ్రీ ఇయర్ ఆర్ పీరియాడికల్లీ వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనుషులు మారుతూ ఉంటారు, బట్ కమిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ యాడ్ హాక్ కమిటీస్ అనేవి టెంపరరీ, కొన్నాళ్ళు మాత్రమే, అవసరాన్ని బట్టి ఉంటాయి, లేకపోతే ఉండవు. ఈ యాడ్ హాక్ కమిటీస్ని మళ్ళీ ఫర్దర్ మీరు డివిజన్ చేస్తే వాటిని అడ్వైజరీ కమిటీస్, ఎంక్వైరీ కమిటీస్గా పెట్టచ్చు. అడ్వైజరీ అంటే మీ సలహా సూచన చెప్పండి అని అడగడం. ఎంక్వైరీ అంటే ఏదైనా తప్పు జరిగింది, మీరు ఎవాల్యుయేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి చెప్పండి అని అడగడం. ఇట్లా 2 రకాలుగా మనం చెప్పొచ్చు అనమాట. ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ యొక్క కథ. పార్లమెంటరీ కమిటీస్ యొక్క కథ ప్రధానంగా మనకి స్టాండింగ్, యాడ్ హాక్. ఇప్పుడు మనకి మాట్లాడుతున్న న్యూస్లో ఉన్న కమిటీ స్టాండింగ్ కమిటీ. పార్లమెంటరీ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ అనేది స్టాండింగ్ కమిటీ అనమాట. ఓకేనా? అయితే
ఈ కమిటీ దగ్గరికి వచ్చి మనం ఇందాక మాట్లాడుకున్నాం 3 ఎగ్జిస్టింగ్ క్రిమినల్ లాస్ని రీప్లేస్ చేస్తూ బిల్స్ వస్తున్నాయి అని. ఏంటి ఆ ఎగ్జిస్టింగ్ క్రిమినల్ లాస్? చూడండి, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని, అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసిని, 1973 వచ్చిన సిఆర్పిసిని, మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1878, ఈ మూడింటిని, ఈ 3 చట్టాలని, ఆల్రెడీ ఉన్న ఈ 3 చట్టాలని రీప్లేస్ చేస్తూ కొత్త బిల్స్ వస్తున్నాయి. ఏంటవి? ఐపీసీని రీప్లేస్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసిని రీప్లేస్ చేస్తూ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేస్తూ భారతీయ సాక్ష్య అధినియామ్, ఈ 3 వస్తున్నాయన్నమాట. అర్థమవుతుందా? ఈ 3 కొత్త బిల్స్ వస్తున్నాయి. ఈ బిల్స్ పైన స్క్రూటినీ చేయమని ఈ పర్టికులర్ కమిటీకి వెళ్తే వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని రిపోర్ట్ని యాక్సెప్ట్ చేశారు. సో దీంట్లో పార్లమెంట్లో ఇప్పుడు డిస్కషన్ అనేది జరుగుతుంది. అయితే క్రిమినల్ లాస్కి సంబంధించి కూడా కొంత నాలెడ్జ్ మీకు ఇవ్వాలి. సో భారతదేశంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో, ఈ లాస్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి జనరల్ లాస్, 2 స్పెషల్ అండ్ లోకల్ లాస్. స్పెషల్ అండ్ లోకల్ లాస్, జనరల్ లాస్గా మనం డివైడ్ చేయొచ్చు. సో జనరల్ లా అంటే అర్థం ఏంటి అంటే దేశంలో ఉన్న క్రైమ్స్ అన్నింటి గురించి మెన్షన్ చేసే ఒక బ్రాడ్ లా. సో ఇట్ అప్లైస్ టు ఎంటైర్ కంట్రీ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రైమ్స్. ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రైమ్స్కి ఎంటైర్ కంట్రీకి అప్లై అయ్యేదాన్ని మనం జనరల్ లా అంటాము. ఒక స్పెసిఫిక్ క్రైము లేదా స్పెసిఫిక్ లొకేషన్కి అప్లై అయ్యే వాటిని మనం స్పెషల్ అండ్ లోకల్ లాస్ అంటాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, లేదా యూఏపిఏ, ఇవి అన్ని క్రైమ్స్కి గురించి కాదు, కొన్ని స్పెసిఫిక్ క్రైమ్స్ కోసం తీసుకొచ్చిన చట్టాలు ఇవి. అలాగే పోక్సో చట్టం, ఇలాంటివన్నీ కూడా ఏంటమ్మా స్పెసిఫిక్ క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన చట్టాలు. మరి జనరల్ లాస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఐపీసీ, అలాగే సిఆర్పిసి. ఇవేంటి? జనరల్ అంటే ఇది ఒక పర్టికులర్ క్రైమ్ గురించి కాదు. ఐపీసీలో రేప్ గురించి ఉంటుంది, మర్డర్ గురించి ఉంటుంది, అన్నిటి గురించి వాటిలో రాసి ఉంటుంది. అయితే మీకు ఐపీసీకి సిఆర్పిసికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటి? ఇది కూడా తెలుసుకోవాలి. ఐపీసీ ఈజ్ ఎ సబ్స్టాంటివ్ లా. ఐపీసీ ఈజ్ ఏ సబ్స్టాంటివ్ లా, సిఆర్పిసి ఈజ్ ఏ ప్రొసీజరల్ లా. సబ్స్టాంటివ్కి ప్రొసీజరల్కి డిఫరెన్స్ ఏంటి? సబ్స్టాంటివ్ లా అంటే అర్థం ఏంటంటే ఇట్ హ్యాస్ ది యాక్చువల్ సబ్స్టెన్స్, విషయం అందులో ఉంటుంది, విచ్ మీన్స్ ఇట్ డిఫైన్స్. సబ్స్టాన్సివ్ లాలో ఉంటుంది, ఇట్ డిఫైన్స్ క్రైమ్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, డిఫైన్స్ పెనాల్టీస్, ఆ క్రైమ్కి ఏ పెనాల్టీ, ఏ పెనాల్టీ ఆర్ పనిష్మెంట్ కూడా అందులో డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ అన్నాం, రేప్ని డిఫైన్ చేస్తుంది. దేన్ని మనం రేప్ అనొచ్చు? ఇప్పుడు భార్యాభర్త ఇష్టపడి సెక్స్ చేసుకున్నాం, అది రేప్ అంటుమా? అనం, అది రేప్ కాదు కదా. సో రేప్ అనే విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కన్సెంట్. ఒకళ్ళ కన్సెంట్ లేకుండా, అనుమతి లేకుండా వాళ్ళ శరీరం పైన మీరు ఆక్యుపై చేస్తే అప్పుడు రేప్ కింద వస్తుంది. ఆ డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది? ఐపీసీలో ఉంటుంది. అంటే సబ్స్టాంటివ్ లా క్రైమ్స్ని డిఫైన్ చేస్తుంది, వాటికి ఎటువంటి పనిష్మెంట్ విధించాలో చెప్తుంది. మరి ప్రొసీజరల్ లా ఏం చెప్తుంది? టాక్స్ అబౌట్ ది ప్రొసీజర్. ఒక క్రైమ్ అనేది కమిట్ అయింది, పలానా వ్యక్తి మర్డర్ చేశాడు లేదా రేప్ చేశాడని తెలిసినప్పుడు పోలీసులు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎఫ్ఐఆర్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, మ్యాజిస్ట్రేట్ ముందు ఎప్పుడు హాజరుపరచాలి, ఎన్ని రోజుల్లోపు పెట్టాలి, ఎప్పుడు కోర్టుకు తీసుకెళ్ళాలి, సాక్ష్యాన్ని ఎప్పుడు పబ్లిష్ చేయాలి, ఇట్లాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకుంటున్న 3వ చట్టం కూడా ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ అంటే అర్థం ఏంటి? విచ్ ఎవిడెన్స్ ఈజ్ అడ్మిషబుల్. ఎవిడెన్స్ అంటే ఏ సాక్ష్యం చెల్లుతుంది, ఏ సాక్ష్యం చెల్లదు, ఇవన్నీ ఇందులో మెన్షన్ చేస్తారు. ఎవిడెన్స్ ఎప్పట్లోగా సబ్మిట్ చేయాలి, 4 పీకి వాడితో ఒప్పించామనుకో అది ఎవిడెన్స్ కింద తీసుకోవచ్చా, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా, ఇట్లాంటివి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటాయి. అర్థమైందా? ఈ ఐపీసీ, సిఆర్పిసి, ఐఏ పోయి వాటి ప్లేస్లో కొత్త చట్టాలు అనేవి మనకి వస్తున్నాయి అన్నమాట. అయితే మీరు అడగొచ్చు, ఇందాక మీరు చెప్పిన పిఎంఎల్ఏ, యూఏపిఏ, పోక్సో ఉన్నాయి కదా, వీటిని ప్రొసీజరల్ అనాలా లేకపోతే సబ్స్టాంటివ్ అనాలా? ఈ చట్టాలు బోత్ సబ్స్టాంటివ్ యాజ్ వెల్ యాజ్ ప్రొసీజరల్. అంటే ఈ చట్టంలోనే సబ్స్టెన్స్ అంటే క్రైమ్ డెఫినేషన్ చేస్తారు, పెనాల్టీ చెప్తారు, ప్రొసీజర్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా బోత్ ప్రొసీజరల్ యాజ్ వెల్ యాజ్ సబ్స్టాంటివ్ ఈ చట్టాలు. ఈ స్పెషల్ అండ్ లోకల్ లాస్ అన్నీని, ఈ జనరల్ లాస్లో మనకి సెపరేట్గా ప్రొసీజర్కి వేరేగా ఉంది,
సబ్స్టాంటివ్లా వేరేగా ఉంది. దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఈ బిల్లు కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయినప్పుడు, చట్టంగా మారినప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా దీని కథ ఏంటనేది చూద్దాం. ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మంచి ఆపర్చునిటీ. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రెండు రాద్దాం అనుకున్న వాళ్ళకి సువర్ణ అవకాశం. ఏపీపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు 30,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. 15,000 రూపీస్ డిస్కౌంట్ మరియు ఈఎంఐ ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డెమోస్ చూడండి. చూసాకే మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, come out with policy for providing sanitary napkins at schools, says Supreme Court. ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి శానిటరీ నాప్కిన్స్ అందించేలాగా ఒక పాలసీతో మీరు రావాలి అని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఏంటి కదా, ఒకసారి న్యూస్ చదివేద్దాము. న్యూస్ చదివాక నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తాను. సో ప్రతిరోజు న్యూస్ చదివికి మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాము. సుప్రీంకోర్టు మండే రోజు ఏం చెప్తుందంటే, ఇట్ గివ్ ద సెంటర్ 4 weeks to finalize and place on record an optimum menstrual hygiene policy. Menstrual hygiene policyతో మీరు 4 వారాల్లోగా రావాలి. విత్ ఫోకస్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్. శానిటరీ నాప్కిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం దాంట్లో భాగంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఇంకా కోర్టు ఏం చెప్తుందంటే, ఇట్ డైరెక్టెడ్ ద యూనియన్ గవర్నమెంట్ టు సెట్ డౌన్ ఎ నేషనల్ మోడల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ టాయిలెట్స్ పర్ ఫిమేల్ పాపులేషన్. ఎంతమంది పాపులేషన్కి ఎన్ని టాయిలెట్స్ ఉండాలి అని ఒక మోడల్ మీరు సెట్ చేయండి. ప్రతి స్కూల్లో అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడండి అక్రాస్ ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మెన్స్ట్రువల్ హైజీన్ కోసం సెపరేట్. మెన్స్ట్రువల్ హైజీన్ అంటే అర్థం ఏంటమ్మా? హైజీన్ అంటే ఏంటి? శుభ్రత, పరిశుభ్రత. సో చాలామంది అమ్మాయిలు మెన్స్ట్రువేషన్ జరుగుతుంటుంది. మెచ్యూర్ అయిన తర్వాత మెన్స్ట్రువేషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నాప్కిన్స్, శానిటరీ నాప్కిన్స్ అనేవి వాడాలి. పల్లెటూరులో చాలామందికి తెలియక సరైన నాప్కిన్స్ వాడకుండా మామూలు గుడ్డ పీలికలు గట్రా అన్హెల్దీవి వాడుతూ ఉంటారు. దానివల్ల హెల్త్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది రకరకాల క్యాన్సర్లకి దారితీసే అవకాశం కూడా ఉందన్నమాట. మన రకరకాల క్యాన్సర్స్కి దారితీసే అవకాశం అనేది ఉంటుంది. అందుకని మెన్స్ట్రువేషన్ పైన, మెన్స్ట్రువల్ హైజీన్ పైన అవేర్నెస్ అనేది పెంచాలి. దానికోసం తెలియని వాళ్ళకి, అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ప్రభుత్వమే ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీని వెనకాల కొంత బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను. సో ఆ స్టోరీ కూడా మీరు కొంచెం వింటే యూ విల్ అండర్స్టాండ్. చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం విల్ టాక్ అబౌట్ సర్టెన్ ఆస్పెక్ట్స్. 28th మే అనేది ఒక సిగ్నిఫికెంట్ డే. 28th మేని మనం ఎలా సెలబ్రేట్ చేస్తామో తెలుసా? 28th మే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే. వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డేగా 28th మేని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎయిమ్ ఏంటి అంటే, టు రైజ్ అవేర్నెస్. ప్రజల్లో ఎస్పెషల్లీ అమ్మాయిల్లో అవేర్నెస్ అండ్ ప్రమోట్ గుడ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఎంహెచ్ఎం అంటే మెన్స్ట్రువల్ హైజీన్ ప్రాక్టీసెస్ వరల్డ్ వైడ్ మెన్స్ట్రువల్ హైజీన్ ప్రాక్టీసెస్ని అందరూ ఫాలో అయ్యేలా చేయాలి. అవేర్నెస్ బిల్డ్ చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశం. అయితే 28th మేని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇన్ జనరల్ యావరేజ్ లెంత్ ఆఫ్ menstrual cycle, యావరేజ్ లెంత్ ఆఫ్ menstrual cycle ఈజ్ జనరల్లీ 28 days. కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కానీ యావరేజ్గా 28 days అనమాట. సో యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ మెన్స్ట్రువేషన్ 28 కాబట్టి 28th అనే డేట్ని వాళ్ళు ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, 2013లో జర్మనీకి చెందిన ఒక ఎన్జిఓ, వాష్ యునైటెడ్ అనే ఒక ఎన్జిఓ ఈ మెన్స్ట్రువేషన్ గురించి డిస్కషన్ మొదలుపెట్టింది. వాళ్ళు అప్పుడు 28 days సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేశారు. దానికి ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో 2014 నుంచి 28th మే 2014 నుంచి వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డేగా దాన్ని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. 28th మే 2014 నుంచి వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ కింద దాన్ని సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. సో 2023వ సంవత్సరానికి థీమ్ ఏంటి, వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే అని అంటే, దానికి థీమ్ ఏంటంటే మేకింగ్ మెన్స్ట్రువేషన్
ఇవి అడగొచ్చు మీకు, ఇవి రాసుకోండి. మేకింగ్ మెన్స్ట్రుయేషన్ ఏ నార్మల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ బై 2030. 2030 కల్లా మెన్స్ట్రుయేషన్ అనేది ఒక నార్మల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్గా కన్సిడర్ చేసేలాగా మారాలి. అదేదో పెద్ద విషయం, దాని గురించి డిస్కస్ చేయకూడదు, సిగ్గుపడిపోవడాలు గట్రా ఉండకూడదు. ఇట్స్ లైక్ నువ్వు నార్మల్గా ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటున్నావో, బ్రష్ చేస్తున్నావో, మెన్స్ట్రుయేషన్ కూడా అట్లాంటి యాక్టివిటీగానే అందరూ భావించేలాగా దానిపైన అవేర్నెస్ పెరగాలి అనేది దీని యొక్క ప్రధానమైన థీమ్ అనమాట 2023. సో అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ముందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసి అది డ్రాఫ్ట్ పాలసీని పబ్లిక్ డొమైన్లో పెట్టింది. పబ్లిక్ డొమైన్లో పెట్టి మీ ఒపీనియన్స్ అన్నీ షేర్ చేయండి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీని గురించి నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ కవర్ చేయడం కూడా జరిగింది. అయితే గవర్నమెంట్ తన డ్రాఫ్ట్ పాలసీలో ఏం చెప్పింది అనేది మీరు ఒకసారి ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ఇది, దీంట్లో మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇందులో విజన్ చూడండి ఒకసారి. గవర్నమెంట్ తీసుకొచ్చిన మెన్స్ట్రువల్ హైజీన్ పాలసీలు ఏముంది? ఆల్ ఉమెన్, గర్ల్స్ అండ్ పర్సన్స్ హూ మెన్స్ట్రువేట్ ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ మెన్స్ట్రుయేషన్ ఇన్ ఎ మేనర్ దట్ ఈస్ సేఫ్, హెల్దీ అండ్ ఫ్రీ ఫ్రమ్ స్టిగ్మా. సేఫ్, హెల్దీ అండ్ స్టిగ్మా లేని పరిస్థితుల్లో వాళ్ళు మెన్స్ట్రుయేషన్ ఎక్స్పీరియన్స్ చేసే పరిస్థితి. స్టిగ్మా అంటే అర్థం ఏంటమ్మా? ఒక రాంగ్ నోషన్, ఒక తప్పుడు నోషన్ని మనం స్టిగ్మా అంటాం. అంటే మనం గుడ్డిగా నమ్ముతాము వితౌట్ ఎనీ బేసిస్, అట్లాంటి దాన్ని స్టిగ్మా అంటాం. అదేదో పాపం, అదేదో అన్యాయం. ఈరోజు కూడా పల్లెటూరులో తీసుకుంటే మెన్స్ట్రుయేషన్ టైంలో వాళ్ళని దూరంగా ఉంచడం, గుడికి వెళ్ళకూడదు, మైలు పడ్డారు, కొంచెం దూరంగా ఉండాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దాన్ని స్టిగ్మా అంటాం. ఆ స్టిగ్మాకి దూరంగా మెన్స్ట్రుయేషన్ని చూసే పరిస్థితి తీసుకురావాలి. గోల్ ఏంటి? ఈచ్ గర్ల్, ఉమెన్, పర్సన్ వీళ్ళందరికీ కూడా సేఫ్ అండ్ డిగ్నిఫైడ్ మెన్స్ట్రువల్ హైజీన్ రిసోర్సెస్ వాళ్ళకి అందుబాటులోకి రావాలి అనేది గోల్. సో అండ్ క్లియర్గా ఒక 6 ఆబ్జెక్టివ్స్ కూడా పెట్టారు. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ ఆబ్జెక్టివ్స్ టు ఎన్ష్యూర్ దట్ ఉమెన్, గర్ల్స్, పర్సన్స్ హూ మెన్స్ట్రుయేట్ హ్యావ్ యాక్సెస్ టు సేఫ్, హైజీనిక్, క్వాలిటీ మెన్స్ట్రువల్ ప్రొడక్ట్స్, శానిటేషన్ ఫెసిలిటీస్. రెండోది, వాళ్ళకి ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి సో దట్ దే హ్యావ్ యాక్సెస్ టు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్ మెన్స్ట్రుయేషన్ అండ్ టు అడ్రస్ మిత్స్, స్టిగ్మా, జెండర్ ఇష్యూస్ అరౌండ్ మెన్స్ట్రుయేషన్. వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. మెన్స్ట్రుయేషన్ సంబంధించిన తప్పుడు మాటలు అనేవి ప్రజల్లో నడుస్తూ ఉంటాయి, వాటిపైన వాళ్ళకి అవగాహన అనేది రావాలి. అండ్ ఈ తప్పుడు నమ్మకాలు, మూఢనమ్మకాలు అనేవి పోవాలి. వాటికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అమ్మాయిలకి, గర్ల్స్కి, వీళ్ళందరికీ, ఇన్ఫ్యాక్ట్ మెన్ అండ్ బాయ్స్కి కూడా వెళ్ళాలి. అండ్ కోఆర్డినేషన్ మెకానిజం అమాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, స్టేట్స్, రెలవెంట్ స్టేక్ హోల్డర్స్కి మధ్యలో కోఆర్డినేట్ చేయడానికి మెకానిజం క్రియేట్ చేయాలి. మెన్స్ట్రువల్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి స్కూల్స్లో కానీ, హోమ్స్లో కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ. అంటే ఒకవేళ వాళ్ళు ప్యాడ్స్ మార్చుకోవడానికి అనుకైన వాతావరణాన్ని కల్పించడం, ఆ ప్యాడ్స్ని డిస్పోజ్ చేయడానికి అవసరమైన డస్ట్బిన్స్ లాంటివి పెట్టడం, పబ్లిక్ ప్లేసెస్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి. అలాగే ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ని ఫాస్టర్ చేయడం, అంటే ఎంకరేజ్ చేయడం విత్ సోషల్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్. అలాగే ఎన్వైర్న్మెంటల్లీ సస్టైనబుల్ మెన్స్ట్రువల్ వేస్ట్ డిస్పోజల్. ఈ నాప్కిన్స్ అన్నీ కూడా ఎన్వైర్న్మెంట్ని హాని చేయకుండా వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాన్ని కూడా ఈ పర్టికులర్ పాలసీ ద్వారా ప్రభుత్వం తీసుకురాబోతోంది. సో ఈ పాలసీ అనేది ప్రజల ముందు పెట్టారు. ప్రజలు మరియు ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ ఇవ్వచ్చు. ఆ ఒపీనియన్ బేస్ చేసుకుని ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఈ పీడిఎఫ్లో మీకు ఇది కూడా కనిపిస్తుంది. నేను ఇందులో పిన్ చేసి ఉంచుతున్నాను. ఇట్లా పెట్టుకుంటే మీకు మొత్తం అంతా మీరు చదువుకోవచ్చు. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మీ అందరికీ తెలుసు, ఏపీ ప్రభుత్వం అతి త్వరలో 900 పైగా పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ తీసుకురాబోతోంది. దీనికి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనం అందిస్తున్న ఫుల్ సిలబస్ గ్రూప్ 2 కోర్సు మీరు తీసుకోవచ్చు. ఎయిదర్ యూ కెన్ గో ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ ఆర్ యూ కెన్ గో ఫర్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఇదైతే 10,000కి, ఇదైతే 7,000కి మీకు లభిస్తుంది. అండ్ 70 టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ మీకు ఫ్రీగా లభిస్తుంది. టెస్ట్ సిరీస్లో మీకు 20 గ్రాండ్ టెస్ట్లు అండ్ 50 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. ఓవరాల్గా 4,500 MCQs ఈ టెస్ట్ సిరీస్లో మీకు లభిస్తాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే 1,000 రూపీస్ మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. లేదు మీరు గ్రూప్ 2 కోర్స్ తీసుకుంటే యూ గెట్ టెస్ట్ సిరీస్ ఫర్ ఫ్రీ. దీనిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి ఆపర్చునిటీ, ఆలసించిన ఆశాభంగం అంటారు కదా, అట్లా అన్నమాట. యూజ్ చేసుకో. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హీరాలాల్ సమారియా ఈజ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, CIC. అగైన్ దిస్ కమ్స్ అండర్ GS పేపర్ 2.
అన్నీ కూడా జిఎస్ పేపర్ 2 ఆర్టికల్స్ వచ్చాయి. సో బ్యూటీ ఏంటి, ఈ ఆర్టికల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమారియా వాజ్ ఆన్ మండే స్వోన్ ఇన్ యాజ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఓకేనా, హీఈస్ ద ఫస్ట్ పర్సన్, పాయింట్ ఏంటంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ది దళిత్ కమ్యూనిటీ టు హోల్డ్ ద పోస్ట్. దళిత్ కమ్యూనిటీ నుంచి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిన మొట్టమొదటి వ్యక్తి హీరాలాల్ సమారియా. ఆయన ఏమయ్యారు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది, మనం దీని గురించి డిస్కస్ చేయాలి. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అని చెప్తున్నాం కదా, ఈ సిఐసిని ఎవరు అపాయింట్ చేస్తారు, మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసిపోయింది న్యూస్లో. సిఐసి ఈజ్ అపాయింటెడ్, సిఐసి ఈవెన్ ఐసి కూడా, అంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ మరియు సిఐసి కూడా దే ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇది ఎక్కడ రాశారు, ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో దీన్ని రీసెంట్గా అమెండ్ చేశారు. ఫైనల్గా ఏం చెప్పారంటే సిఐసి మరియు ఐసి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అని చెప్పారు. అయితే ప్రెసిడెంట్ తనంతట తాను అపాయింట్ చేస్తారా, ఆర్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ సర్టన్ రికమెండేషన్? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ రికమెండేషన్. మరి రికమెండేషన్ ఎవరు చేస్తారు, రికమెండేషన్ చేసేది ఒక కమిటీ, ఒక కమిటీ రికమెండ్ చేస్తుంది. మరి ఈ కమిటీ హెడ్ ఎవరు, కమిటీ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అండ్ అందులో మెంబర్స్ ఏంటి, అండ్ కంప్రైజింగ్, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకోవాలమ్మా. అండ్ కంప్రైజింగ్ ఇద్దరు ఉంటారు, ఒకటి లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషను, మరియు ఏ యూనియన్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్ నామినేటెడ్ బై పిఎం, nominated by the prime minister. అంటే ముగ్గురు కలిపి ఉన్న కమిటీ డిసైడ్ చేస్తుంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది, ప్రైమ్ మినిస్టరు మినిస్టర్ వీళ్ళిద్దరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి అధికార పార్టీ డిసైడ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీ మెంబర్ ఉంటాడు కానీ ఆయన ఒక్కడే అయిపోతాడు, వీళ్ళిద్దరూ కలిపి ఒక మాట పైన ఉంటారు కాబట్టి దాని ప్రకారం అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఈ కమిటీ రికమెండేషన్ ఇస్తుంది. ఆ రికమెండేషన్స్ ప్రకారం ప్రెసిడెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్టికల్లో రాయని ఒక విషయం ఏంటి అంటే, ఒక ఆర్టికల్లో రాయని విషయం ఏంటంటే దేర్ ఈజ్ ఎ కాంట్రవర్సీ నౌ. ఈ విషయంలో ఒక కాంట్రవర్సీ కూడా వచ్చింది. ఏంటి కాంట్రవర్సీ వచ్చిందంటే, ఈ పర్టిక్యులర్ వ్యక్తి, మీకు చెప్పాను కదా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఇందులో మెంబర్గా ఉంటారని. సో ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నది ఎవరు, ఎవరు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు అంటే అధిర్. కాంగ్రెస్ పార్టీ తరపున దిస్ పర్టికులర్ క్యాండిడేట్ అధిర్ చౌదరి, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అనమాట. సో ఈయన ఏమంటున్నారంటే హీ వాజ్ కెప్ట్ ఇన్ డార్క్, కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ సెలక్షన్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి, నాకు ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు, ఫలానా వ్యక్తిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేయాలనుకుంటున్నామని నాకు ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు అని చెప్తున్నారు. మరి బేసికల్గా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కమిటీ, ఆయన కూడా కమిటీలో ఉన్నారు, పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇది ముగ్గురము. కానీ నాకు ఇన్ఫర్మేషనే ఇవ్వకుండా వాళ్ళు డిసైడ్ చేసేసారు అని ఆయన ఇప్పుడు గోలగోల చేస్తున్నారు. సో అది కాంట్రవర్సీ, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేది కాంట్రవర్సీ. ఓకేనా. సో ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలోకి వస్తుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఫ్రీ గ్రెయిన్స్ పోజ్ మీడియం టర్మ్ ఫిస్కల్ రిస్క్స్ కెన్ స్పర్ కాంపిటేటివ్ పాపులిజం. నోమురా వాళ్ళ రిపోర్టు మనకి చెప్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం అనౌన్స్ చేసిందంటే మనకి ఇది చూడండి. సో రీసెంట్గా పిఎం ఎక్స్టెండ్ చేశారు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఇంకొక 5 years పాటు. కోవిడ్ టైంలో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్ని ఇంకో 5 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేస్తున్నామని మోదీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల మీడియం టర్మ్ ఫిస్కల్ రిస్క్ రావచ్చు అని నోమురా రిపోర్ట్ చెప్తోంది. అయితే నోమురా రిపోర్ట్ అనేది నాకు ఇంపార్టెంట్ ఇష్యూ కాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన కీవర్డ్ కాంపిటేటివ్ పాపులిజం. కాంపిటేటివ్ పాపులిజం అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ చూసేయండి. మోదీ గారు ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేశారు, ఎలక్షన్స్ వస్తున్నాయి. కోవిడ్ టైంలో జనాల కోసం తీసుకొచ్చిన అడిషనల్ 5 kg ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ అది. దానివల్ల సంవత్సరానికి 2 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది.
దాన్ని ఇంకొక 5 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఎలక్షన్స్ ఒక 6-7 నెలల్లో రాబోతున్నాయని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల మీడియం టర్మ్లో ప్రభుత్వానికి ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది. అంటే ఎకానమీ అంటే మనకి ఇన్కమ్ తగ్గుతుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో దాన్ని చూసుకోవాలి, దానివల్ల రిస్క్ ఉంటుందని నోమ్రా రిపోర్ట్ చెప్తుంది. బట్ మై పాయింట్ ఈజ్ కాంపిటేటివ్ పాపులిజం. సో వెన్ ఐ టాక్ అబౌట్ కాంపిటేటివ్ పాపులిజం, దిస్ బికమ్స్ అన్ ఇష్యూ ఆఫ్ జిఎస్ పేపర్ 2. వాట్ ఈజ్ కాంపిటేటివ్ పాపులిజం? కాంపిటేటివ్ పాపులిజం అంటారు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ పాపులిస్ట్ లేదా పాపులిజం లేదా పాపులిస్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే, యూ కమ్అట్ విత్ ఎ పాలసీ దట్ ఈస్ పాపులర్ అమాంగ్ పీపుల్. అంటే ప్రజల అందరికీ, కామన్ మ్యాన్కి అట్రాక్టివ్గా ఉండేలాగా. పాపులిస్ట్ పాలసీ అంటే అర్థం ఏంటి? ఏ పాలసీ విచ్ ఈజ్ అట్రాక్టివ్ ఫర్ ద కామన్ మ్యాన్. అంటే కామన్ మ్యాన్ యొక్క నీడ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము అన్నట్టుగా కనిపించే పాలసీస్ని మనం పాపులిస్ట్ పాలసీస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ ఒడి, లేకపోతే గవర్నమెంట్ తీసుకొస్తున్న రకరకాల సంక్షేమ పథకాలన్నీ కూడా పాపులిస్ట్ స్కీమ్స్ కిందకు వస్తాయి. ఈ స్కీమ్స్ అనేవి ఇండివిజువల్ నీడ్స్. సో ఇవేం చేస్తాయంటే దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఇండివిజువల్ నీడ్స్ ఓవర్ కలెక్టివ్ నీడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒక దేశం మొత్తానికి ఏంటి అవసరం, రాష్ట్రం మొత్తానికి ఏంటి అవసరం అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒక వర్గానికి, ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ పీపుల్కి, వాళ్ళకి ఏది చేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది అనుకునే పాలసీస్ని మనం పాపులిస్ట్ పాలసీస్ అంటాం, పాపులిస్ట్ స్కీమ్స్ అంటాం. ఈ కాంపిటేటివ్ పాపులిజం అంటే అర్థం ఏంటంటే, ఒకళ్ళు తీసుకొచ్చారని ఇంకొకళ్ళు, వీళ్ళు తెచ్చారని వాళ్ళు, ఒక పార్టీ తెచ్చిందని దానికి పోటీగా ఇంకొక పార్టీ. సో ప్రతి వాళ్ళు కూడా ఈ సంక్షేమం అనే పేరుతో, వెల్ఫేర్ అనే పేరుతో ఇలాంటి పాపులిస్ట్ పాలసీస్ తీసుకురావడం వల్ల ఓవరాల్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది. వేస్టేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఇట్ లీడ్స్ టు ఫైనాన్షియల్ రిసోర్సెస్ని వేస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వేస్టేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఇప్పుడు ప్రభుత్వం అనేది డబ్బులన్నీ కూడా రకరకాల పథకాలు, స్కీములు అని ఇండివిజువల్ గ్రూప్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే దానికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, కలెక్టివ్ నీడ్స్ పోతాయి. ఇప్పుడు కలెక్టివ్ నీడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? రోడ్స్. ఇది అందరికీ అవసరమైనవే, వీటిని పబ్లిక్ గుడ్స్ అంటాం. డ్యామ్స్, ప్రాజెక్ట్స్, ఏ ఒక్కరి కోసమో కట్టేవి కాదు కదమ్మా ఇవన్నీ. ఈ ప్రాజెక్ట్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏమంటాం? వీ కాల్ దెమ్ పబ్లిక్ గుడ్స్. సో ఈ పబ్లిక్ గుడ్స్ కోసం మనం స్పెండ్ చేయాలి. దానికోసం పెట్టే స్పెండ్ ఏమంటాం మనం? క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం ఈ డబ్బులన్నీ కూడా ఈ పాపులిస్ట్ పాలసీలతో ఇండివిజువల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. దానివల్ల ఏమవుతుందంటే వీటి కోసం, కలెక్టివ్ నీడ్స్ కోసం డబ్బు స్పెండ్ చేయడానికి మనీ లేని పరిస్థితి వస్తుంది. కంప్లీట్గా చేయకూడదని కాదు, దానికోసం ఎక్కువగా స్పెండ్ చేయడం వల్ల వీటి కోసం మనం స్పెండ్ చేయలేని పరిస్థితి వస్తుంది అని చెప్తున్నాం. వీటి కోసం డబ్బు స్పెండ్ చెయ్యలేని పరిస్థితి వస్తుంది అని అర్థం. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందమ్మా? ఇది ఈ కాంపిటేటివ్ పాపులిజం యొక్క కథ. ఇది కాంపిటేటివ్ పాపులిజంని స్పర్ చేయొచ్చు, దానివల్ల రిస్కులు ఉంటాయి అనేది మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. రైట్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో హిందూ పేపర్ అనాలిసిస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ మన కరెంట్ అఫైర్స్ కోర్సు మీరు మిస్ చేసుకోవద్దు. మీరు యూట్యూబ్లో చూస్తున్న హిందూ అనాలిసిస్ అనేది మీకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తుందంటే కవర్ చేయదు. ఎందుకంటే హిందూ పేపర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను కవర్ చేస్తున్నాను. దీనికి మీరు డౌన్ టు ఎర్త్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి అదర్ సోర్సెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ సోర్సెస్ పైన ఇన్ఫర్మేషన్ మన డైలీ లైవ్ క్లాస్లో కవర్ అవుతుంది. లైవ్ క్లాస్లో మళ్ళీ హిందూ ఆర్టికల్స్ కవర్ చేయట్లేదు. హిందూ అనేది యూట్యూబ్లో కవర్ అయిపోతుంది కాబట్టి లైవ్ క్లాస్లో వీఆర్ కవరింగ్ అదర్ ఆర్టికల్స్ ఫ్రమ్ డౌన్ టు ఎర్త్, పిఏబి అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. మీకు తెలుసు ఎన్వైర్న్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. ఎన్వైర్న్మెంట్ ఆర్టికల్స్ అన్నీ ఎక్కువగా డౌన్ టు ఎర్త్లో వస్తూ ఉంటాయి. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా డైలీ లైవ్ క్లాస్లో కవర్ చేస్తాం. దీంతోపాటు డైలీ, వీక్లీ, మంత్లీ పీడిఎఫ్స్, వీక్లీ, మంత్లీ టెస్ట్లు, ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్కి కూడా మీకు కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది when you join this current affairs course. బ్యూటీ ఏంటంటే మీకు 50% డిస్కౌంట్ ప్రజెంట్ దివాళీ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. 10,000 రూపాయల కోర్సు 5,000కి వస్తుంది. 5,000 పైన మీకు లైఫ్ టైం వస్తుంది. మాకు లైఫ్ టైం అక్కర్లేదు అంటే మీరు 1 year ప్లాన్ తీసుకోవచ్చు. 1 yearకి కేవలం 3,000 కడితే సరిపోతుంది.
కెన్ గో ఫర్ 1 year ప్లాన్ at just 3,000 ఆర్ లైఫ్ టైం ప్లాన్ at 5,000. కరెంట్ అఫైర్స్ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉన్నంతకాలం మీకు అవసరమే. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ 5,000. కానీ మళ్ళీ 5,000 ఆప్షన్ కూడా మీకు రాదు. లేదు 1 yearకి వెళ్తారంటే మీకు 3,000 ఆప్షన్ కూడా ఉంది, మీరు యూజ్ చేసుకోండి. ఏదైనా సరే 15th November లోపు మాత్రమే. మన యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఇవాల్టి ఎంసీక్యూ ఆఫ్ ద డే ఈజ్ అబౌట్ పార్లమెంటరీ కమిటీస్. సో పార్లమెంటరీ కమిటీస్ అనేవి 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. స్టాండింగ్ అండ్ అడ్హాక్ కమిటీస్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. స్టాండింగ్ కమిటీస్ టెంపరీ, అడ్హాక్ కమిటీస్ అనేవి పర్మనెంట్ అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. రెండింటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ది కరెక్టా, సెకండ్ది కరెక్టా, రెండు కరెక్టా, ఏది కరెక్ట్ కాదా ఐడెంటిఫై చేసి మీరు కామెంట్ సెక్షన్లో మీ ఆప్షన్ అనేది పెట్టండి. చాలామంది ఆప్షన్స్ పెట్టట్లేదు. మీరు అలా చదువుకుంటూ వింటూ వెళ్ళిపోతామంటే కాదమ్మా, మీరు విన్నది ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారనేది కూడా చెక్ చేసుకోవాలి. అందుకోసమే ఈ క్వశ్చన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్లకుండా మీరు విన్నదాని ప్రకారం ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. డోంట్ మిస్ దిస్. టేక్ కేర్. బాయ్.